యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి ముద్దు అంటున్నారు విశాఖలో వామపక్షాలు. మిడిల్ ఈస్ట్ వారితో మారణహోమం జరుగుతోందని, ఆయిల్పై ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంక్షోభానికి దారితీసిందని వాపోయారు. అమెరికా గుత్తాధిపత్యం కోసం యుద్ధం చేస్తోందన్నారు. వామపక్ష నిరసనపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. మిడిల్ ఈస్ట్ వార్కి సంబంధించి అమాయకులైన ప్రజల ప్రాణాలు హరించేస్తున్నారు. ఈ యుద్ధం ఎవరి కోసం? ఇదొక ఆయిల్ ఉన్మాదం అని చెప్పి మరి ఇక్కడ వామపక్ష నేతలంతా కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. యుద్ధం వద్దు, ప్రజాశాంతి కావాలి, మొత్తం ప్రపంచ శాంతి కావాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఏకదాటిన నినాదిస్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి మనం వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు చూసుకుంటే కనుక అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ యుద్ధం నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి, అమాయకులైన ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు ఒక ఆయిల్ మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలందరూ కూడా ఒక యుద్ధం శాంతి వాతావరణం కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. మీరేం చెప్తారు? ప్రపంచంలో అమెరికా యొక్క పెత్తందారీతనం కొనసాగడం కోసం, తను ప్రపంచ పోలీసుగా వ్యవహరించడం కోసం, ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సంపాదించడం కోసం అమెరికా ఈ యుద్ధాలన్నింటినీ ప్రోత్సహిస్తుంది, ప్రత్యక్షంగా పాల్గొంటుంది. అమెరికా ఉన్నంతకాలం, అమెరికా సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం ఈ యుద్ధాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. అమెరికా ప్రపంచంలో తన మాటే నెగ్గాలి, అందరూ అన్ని దేశాలని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా చమురు నిల్వలు ఉన్నటువంటి మొత్తం పశ్చిమాసియా దేశాలన్నింటినీ కూడా, మిడిల్ ఈస్ట్ ఏదైతే మొత్తం అన్ని దేశాలని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. గతంలో జరిగిన యుద్ధాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కానీ, ఇవన్నీ కూడా 100% అమెరికా ప్రోద్బలంతో, అమెరికా భాగస్వామితో, అమెరికా ప్రత్యక్ష సహకారంతో జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్న యుద్ధం కనుక చూసినట్టయితే ఇది ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉంచే పరిస్థితి లేదు. అన్ని దేశాలని బలవంతంగా యుద్ధంలోకి దించే పరిస్థితి, ప్రత్యక్షంగా పరోక్షంగా దించే పరిస్థితి తీసుకొస్తుంది. దీనివల్ల మొత్తం అన్ని వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోతుంది. మొత్తం వస్తువుల ఉత్పత్తి అంతా కూడా, ఆహార ధాన్యాలు కానీ, ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ, తినుబండారాలు కానీ, ఎరువులు కానీ, చమురు కానీ, మొత్తం అంతా కూడా ఎగుమతులు దిగుమతులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే మనం చూసాం, ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కూడా చమురు నిల్వలు తగ్గుతూ ఉన్నాయి. గ్యాస్ మీద ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం 60 రూపాయలు డొమెస్టిక్ గ్యాస్ మీద, అలాగే కమర్షియల్ మీద 116 రూపాయలు పెంచడం అనేది జరిగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గ్యాస్ వాడకం నిషేధిస్తూ బందులు ప్రకటిస్తున్నారు హోటల్స్ యాజమాన్యాలన్నీ. కొన్ని దేశాల్లో, పక్కనుండే పాకిస్తాన్లో పెట్రోల్ 352 రూపాయలకు వెళ్ళింది. బంగ్లాదేశ్లో ఈ చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయని మొత్తం ప్రభుత్వ కార్యాలయాలకి, విద్యా సంస్థలకి అన్నింటికీ సెలవులు ప్రకటించారు. ఈ రకంగా భవిష్యత్తులో చమురు నిల్వలు అనేవి తగ్గిపోయి దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల జీవన వ్యవస్థ మీద తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. అయినా సరే మన నరేంద్ర మోడీ గారు ఈ యుద్ధం తప్పు, యుద్ధాన్ని ఆపండి అని ఒక్క ముక్క ట్రంప్కి చెప్పలేకపోతున్నాడు. కాబట్టి ఇటువంటి యుద్ధాలను ఆపాలి, ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. కాబట్టి అమెరికా యుద్ధోన్మాదం నశించాలి, ప్రపంచంలో శాంతి వర్ధిల్లాలి, ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు చూస్తే కనుక ఈ ఇంపాక్ట్ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాల మీద కూడా పడుతుంది. తాజాగా ఇప్పుడు గ్యాస్ నిల్వలు కనుక తగ్గిపోతూ ఉంటే కనుక అది ప్రత్యక్షంగా మన దేశంలో, మన మీద కూడా, సామాన్యుల మీద కూడా పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉండదు. సో మీరేం చెప్పాలి? అమెరికా చమురు కోసం ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది, ఇజ్రాయెల్ని ఒక పాముగా చేసుకొని. వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారు. మనకు కావాల్సిన చమురు, గ్యాసు మొత్తం విదేశాల నుండే మనకి దిగుమతి అవ్వాలి. ఇప్పుడు అది ఆగిపోతుంది. దాని ఫలితం కూడా మన మీదే వేస్తున్నారు. దాని అంబానీలకి ఏం ప్రాబ్లం లేదు, మన మీదే మళ్ళీ గ్యాస్ రేటు పెంచారు, కమర్షియల్ గ్యాస్ రేటు పెంచారు. ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ గ్యాస్ సరఫరా లేకపోతే మన స్టీల్ ప్లాంట్ మూతపడే పరిస్థితి ఉందన్నారు. మన రొయ్యలు ఎగుమతులు ఆగిపోయాయి, మన ఉల్లిపాయలు ఎగుమతులు ఆగిపోయాయి, అలాగే మన గుడ్లు ఎగుమతులు ఆగిపోయాయి. మొత్తం మనం ఇక్కడ సర్వనాశనం అయిపోతున్నాం. అయినా మోడీకి ఏం పట్టదు. ఇజ్రాయిల్కి వెళ్ళి ఇజ్రాయిల్ నా ఫాదర్ ల్యాండ్ అని ప్రకటించాడు. ఇంతకన్నా సిగ్గుచేటు, ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళు ప్రజల్ని, పిల్లల్ని, హాస్పిటల్స్, స్కూల్స్ మీద బాంబులు వేసి మొత్తం 1,00,000 మంది పిల్లల్ని చంపిన నెతన్యాహు ఆ భూమి ఫాదర్ ల్యాండ్ అని చెప్పాడు. మనకు చిరకాల మిత్రుడైన ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీని చంపేస్తే
ఖండించడానికి ఈయనకు నోరు రాలేదు. ఇంత వానపాము లాంటి ప్రధానమంత్రిని ఎప్పుడూ మనం చూడలేదు, మన స్వతంత్ర భారతదేశం చూడలేదు. ఇలాంటి ప్రధాని మనకు అక్కర్లేదు. దేశ ప్రయోజనాల కోసం నిలబడే ప్రధాని కావాలి. ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చే ప్రధాని కావాలి. ఈయన ట్రంప్ ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాడు. ఎందుకు? ఎప్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రుల పేర్లు ఉన్నాయి, అదానీ మీద అమెరికాలో కేసు ఉంది. ఇవన్నీ చూపించి ట్రంప్ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు మోడీ దేశం కోసం పనిచేయటం లేదు, ట్రంప్ కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. తక్షణం రాజీనామా చెయ్యాలి, దేశ ప్రయోజనాలను కాపాడాలి అని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మన ప్రయోజనాల కోసం మనమే నిలబడాలి. సార్, అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమల్లో కూడా గ్యాస్ నిల్వలు ఉత్పత్తులు తగ్గిపోతే కనుక అక్కడ ప్రొడక్ట్స్ ఆగిపోయే పరిస్థితి ఉంది. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ప్రజల మీద కూడా పడబోతుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టు ఈవేళ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోజుకి 10,000 టన్నులు ఫినిష్డ్ ప్రొడక్షన్ తీయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సిఎన్జి లేక ఉత్పత్తి ఆగిపోయింది. గ్యాస్ నిల్వలు ఆగిపోయినాయి అని చెప్పి ప్రజల మీద వేరే రూపంలో భారం పెంచాడు మోడీ. అలాగే ఓడ రవాణా ఎగుమతి దిగుమతుల మీద ప్రభావం వల్ల ఇవాళ దేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి రొయ్యల దగ్గర నుంచి, కోడిగుడ్ల దగ్గర నుంచి, కొబ్బరికాయల దగ్గర నుంచి ఇవన్నీ ఎగుమతులు ఆగిపోయాయి. ఈ ఎగుమతులు ఆగిపోవటం కారణంగా దేశంలో వ్యాపారం దెబ్బతుంది. గ్యాస్ కొరత కారణంగా ఈవేళ హోటల్ రంగంలో హోటల్స్ మూతపడితే హోటల్లో పనిచేసేటువంటి కార్మికులు వాటికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఇవాళ హాస్టల్ పిల్లలకు అన్నం పెట్టాలంటే కర్రల పొయ్యి మీద వండేటువంటి పరిస్థితికి ఇవాళ నెట్టబడింది. ఇదే గ్యాస్ని ఈవేళ ఎస్మా చట్టం కింద తీసుకొచ్చినటువంటి మోడీ రేటు మాత్రం కమర్షియల్ సెక్షన్ కింద రేటు పెంచాడు. అదేమో అత్యవసర వస్తువు అంటాడు, సరఫరా చేయడానికి 25 రోజులు మించితేనే తప్ప మీకు బుకింగ్ లేదంటాడు. మరోవైపు మీరు గ్యాస్ కొనుక్కోవాలి అంటే అక్కడ అత్యవసర సరుకు కాదు, మార్కెట్లో ఉన్న సరుకు ఆధారంగా లభ్యతను బట్టి డిమాండ్ని బట్టి సరుకు అన్నట్టు 60 రూపాయలు పెంచాడు. ఇవన్నీ కూడా ట్రంప్ కనుసన్నల్లో ఉండి దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ యుద్ధం పట్ల అమెరికాని తిరిగి ప్రశ్నించాలి, యునైటెడ్ నేషన్స్ని అభ్యర్థించాలి. ఇది ఇక్కడ మొత్తానికి మనం చూస్తే కనుక ఈ యుద్ధం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దేశాల ప్రజలు దీంట్లో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చమురు నిల్వలు తగ్గిపోతే కనుక ఖచ్చితంగా ఇంపాక్ట్స్ అనేవి అన్ని దేశాల మీద ఉంటాయి. అందుకనే ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతిని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా శాంతియుతంగా ఈ యుద్ధాన్ని క్లోజ్ చేయాలి, ఆ విధంగా చర్చలు జరపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీడు ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాసన వ్యవస్థ ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసిన అనర్హత వేటు వర్తించుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసిన పార్టీ ఫిరాయించడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ ట్వీట్ చేశారు.